హలో గాయ్స్, నమస్తే. దిస్ ఈజ్ అఖిల. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు సింపుల్ అండ్ డెలీషియస్ వంకాయ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను, వచ్చేయండి. ముందుగా ఒక హాఫ్ కేజీ వంకాయలు, 4 పచ్చిమిర్చి, 2 చిన్న ఆనియన్, 4 వెల్లుల్లి రెమ్మలు, 1 రెమ్మ కరివేపాకు, గుప్పెడు కొత్తిమీర ఫ్రెష్గా కడిగి కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. వంకాయలను మీడియం సైజులో కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో ఫ్రెష్గా కడిగేసి పక్కన పెట్టుకోండి. 4 వెల్లుల్లి రెమ్మల్ని కచ్చాపచ్చాగా దంపుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 5 to 6 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్, వంకాయ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటే బాగుంటుంది, వేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ జీరా, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, ముందుగానే కచ్చాపచ్చగా దంపు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి రెబ్బలు, మీడియం సైజ్ ఆనియన్ ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి, అండ్ 4 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నవి, అండ్ 1 రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని పోపు అంతా దూరగా ఆనియన్స్ పింకిష్ కలర్, గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని, ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు మంచిగా లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ అందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు అన్నీ వేసుకోండి. మంచిగా కలిపేసుకోండి. వంకాయలు కంప్లీట్గా ఆవిరికే మంచిగా కుక్ అయిపోతాయి. ఇందులో మనం 1 డ్రాప్ కూడా వాటర్ వేయాల్సిన అవసరం లేదు. సో పోపు అంతా వంకాయ ముక్కలకి కలిసేలాగా కలిపేసుకొని క్యాప్ పెట్టేసుకొని కవర్ చేసుకొని ఒక 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. 10 మినిట్స్ తర్వాత క్యాప్ తీస్తే చూసారు కదా, మోస్ట్లీ వాటర్ ఫామ్ అయిపోయింది కర్రీలో, అండ్ ఎవ్రీ పీస్ 50 to 60% కుక్ అయిపోయినట్టే. సో క్యాప్ తీసేసుకొని పక్కన పెట్టుకొని మంచిగా కలుపుకోండి. కలిపేసుకున్న తర్వాత అందులోనే రుచికి తగినంత సాల్ట్, నేను ఇక్కడ కొంచెం 1/2 కేజీ వంకాయలు తీసుకున్నాను కదా, 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకున్నాను, 1/2 టేబుల్ స్పూన్ పచ్చి ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ వేయించుకున్న ధనియాల పొడి, అండ్ ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని, మీ రుచికి తగినంత కారం 1.5 టేబుల్ స్పూన్ తీసుకున్నాను నేను ఇక్కడ, వేసేసుకొని పీసెస్కి స్పైసెస్ కారం, ఉప్పు, మసాలాలు అంతా కలిసేలాగా కలిపేసుకోండి. నేను కొత్తిమీర క్లిప్ మిస్ అయిపోయింది వేయడం, కొత్తిమీర కూడా వేసుకొని మంచిగా కలిపేసుకోండి. చూసారు కదా, మోస్ట్లీ వంకాయ ఇక్కడ 90% కుక్ అయిపోయినట్టే. మంచిగా కలిపేసుకొని మళ్ళీ క్యాప్ పెట్టుకొని ఇంకొక 5 మినిట్స్ లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. ఆయిల్ ఇలా పైకి తేలుతుంది అంతే. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని దింపేసుకోండి. అంతే, ఎంతో సింపుల్ అండ్ డెలీషియస్ వంకాయ కర్రీ ఈజీ వేలో రెడీ అయిపోయినట్టే. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.